ఉప్పల్ వేదికగా మరి కాసేపట్లోని ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ హై వోల్టేజ్ మ్యాచ్. ఇప్పటికే రెండు టీమ్స్ స్టేడియంకి చేరుకున్నాయి. ఉప్పల్లో ఇదే చివరి మ్యాచ్ కావడంతో ఫ్యాన్స్ లో క్రేజ్ విపరీతంగా కనిపిస్తోంది. భారీ సంఖ్యలో ఫ్యాన్స్ అంతా స్టేడియంకి తరలి వచ్చారు. అయితే వాళ్ళని జాగ్రత్తగా లోపలికి అనుమతిస్తూ ఉన్నారు పోలీసులు. టికెట్లు లేని వారు స్టేడియం బయట పడిగాపులు కాస్తూ ఉన్నారు. మరోవైపు ఆఖరి క్షణంలో కూడా ఫేక్ వెబ్సైట్స్లో టికెట్లు దర్శనమిస్తున్నాయి. ఈ సీజన్లో సొంత గడ్డపై 6 మ్యాచెస్ ఆడింది ఎస్ఆర్హెచ్. 6 మ్యాచ్ల్లో 4 మ్యాచ్లు గెలిచి సన్ రైజర్స్ హైదరాబాద్ సత్తా చాటింది. ఈ ఐపీఎల్ సీజన్లో మరో రసవత్తర పోరుకి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికైంది. ప్లే ఆఫ్స్కి అర్హత సాధించి పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, 3వ స్థానంలో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పుడు తలపడబోతున్నాయి. తొలి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కి చేరుకుంటుంది. ఫస్ట్ క్వాలిఫైయర్లో ఆడాలంటే పాయింట్ల పట్టికలో టాప్ 2లో ఉండాలి. ఈ సీజన్లో ఏ జట్లు అక్కడ ఉంటాయో తేల్చే మ్యాచ్కి ఉప్పల్ వేదికగా నిలిచింది. అందుకే ఈ మ్యాచ్కి ఇంత క్రేజ్. ఉప్పల్ స్టేడియం నుంచి మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో కనిపిస్తూ ఉన్నారు. జ్యోతి, ఇంకొక గంటలో దాదాపు మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సో అక్కడ మ్యాచ్ ఫీవర్, క్రికెట్ ఫీవర్ కూడా నెక్స్ట్ లెవెల్కి చేరుకునే ఉంటుంది. ఫ్యాన్స్ అంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోపలికి వెళ్ళి కూర్చోవడం లాంటివి జరిగాయా? లాస్ట్ మినిట్లో ఏమన్నా వాళ్ళ టికెట్స్ ఫేక్ అని చెల్లవని చెప్పి కొంతమందిని బయట నిలిపేసిన సందర్భాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? దీప్తి, మ్యాచ్కి సంబంధించి మాత్రం ఇప్పటి వరకు ఫ్యాన్స్ వస్తూ ఉన్నారు, కానీ ఎక్కడ ఇబ్బందులు అయితే కనిపించలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి అటువంటి ఇబ్బందులు ఏమైనా వస్తాయా అనేది చూడాలి. కానీ ప్రస్తుతానికి మాత్రం టాస్ నుంచి మొదలుకుంటే ప్రతి ఒక్కటి కూడా ఒక హై వోల్టేజ్ ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్లో ఎస్ఆర్హెచ్ని ఆర్సీబీ మొదట ఓడించింది. ఆ తర్వాత ఇప్పుడు మాత్రం రెండు టీమ్స్ కూడా ప్లే ఆఫ్స్కి చేరాయి. కాబట్టి ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ ఈరోజు 7:30కి మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి ఇక్కడ కొంతమంది ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాము. సో హాయ్ అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఉప్పల్. సో ఎలా అనిపిస్తుంది మ్యాచ్కి రావడం? అట్ ది సేమ్ టైం ఎలా ఉండబోతుంది అని అంటారు మ్యాచ్ ఈరోజు? ఫుల్ అసలు ఇట్స్ టాప్. అసలు అందరు వెయిట్ చేసిన మ్యాచ్ ఇది. అసలు నేనైతే ఫుల్ వెయిట్ చేస్తున్నా దీనికోసం. ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నితీష్ కుమార్ రెడ్డి. ఎంత స్కోర్ చేస్తారు అనుకుంటున్నారు? మోర్ దెన్ 300. మీరు ఆర్సీబీ ఫ్యాన్, సో ఎలా అనిపిస్తుంది ఈరోజు? టాస్ ఎవరు గెలిస్తే ఎంత స్కోర్ చేస్తే ఈరోజు విన్ అవుతుంది అనుకోవచ్చు? 260 చేస్తే విన్ అవ్వచ్చు. నేను చాలా పెద్ద ఫ్యాన్ విరాట్ కోహ్లీకి. సో ఎలా అనిపిస్తుంది అండి మ్యాచ్ రావడం? సో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్? This is one of the most exciting matches of the season అండి. 2 of the most attacking teams ఆడుతున్నాయి. మన సన్ రైజర్స్ వైపు ఏమో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మంచి ఫామ్లో ఉన్నారు. ఆపోజిట్ సైడ్ చూసుకుంటే దేవదత్ పడిక్కల్ ఎప్పటి నుంచో ఆడుతున్నాడు. బట్ నౌ వీ సీ వెంకటేష్ అయ్యర్ అమాంగ్ ద రన్స్. కెప్టెన్ రజత్ పటిదార్ రిటర్న్ రావడం. It's going to be a very tough contest. It's going to be a high scoring contest. ఇప్పుడే మేము విన్నది ఏంటంటే పిచ్ 2లో జరగబోతుంది మ్యాచ్, విచ్ మీన్స్ 70% బ్లాక్ సాయిల్లో ఆడబోతున్నారు. సో ఐ ఎక్స్పెక్ట్ దేర్ టు బి అట్లీస్ట్ 450-500 రన్స్ బిట్వీన్ బోత్ ద టీమ్స్ టుడే. చూస్తూ ఉన్నాము, చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక మొత్తం అటు ఎస్ఆర్హెచ్ కానీ ఆర్సీబీ కానీ ఈ రెండు మ్యాచ్లు కూడా చాలా బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్ కావచ్చు, గుడ్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చాయి. కాబట్టి ఈ రోజు జరిగేటటువంటి ఈ మ్యాచ్ కూడా అంతే స్థాయిలో ఉంటుంది అని చెప్పేసి ఫ్యాన్స్ ఇక్కడ సందర్శిస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం.